ఇంత క్యారెక్టర్ కరెక్ట్ ఈక్వల్గా చేయడం అనేది వేరే విషయం. అది 3 hours 15 minutes మంచి న్యాయం చేసిండు రామ్ చరణ్. మళ్ళీ డైరెక్షన్ బాగుండే, సాంగ్స్ బాగుండే, అన్ని ఇరుకే, అన్ని ఇరుకు, అన్ని ఇరుకు. బ్రో అంటే సినిమాలో మీకు ఏ క్యారెక్టర్ ఎక్కువ నచ్చింది? ఏ క్యారెక్టర్? క్రికెటే బ్రో, మన ఇండియాలో ఫేమస్ క్రికెటే కాబట్టి క్రికెటే నచ్చుతుంది మనకి. క్రికెట్ షాట్స్ అన్ని నచ్చాయా మీకు? సూపర్ బ్రో. ఇట్లా పెద్ద స్టైల్ ఇట్లా పెట్టి ఇట్లా కొట్టడం అనేది ఎవరు, ధోనికి రాదు, రోహిత్కి రాదు, విరాట్కి రాదు. మన సినిమాలోనే సాధ్యం. హీరోయిన్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ దేవరా కన్నా ఈ సినిమాలో న్యాయం చేసింది బ్రో. ఆ సినిమాలో 2 నిమిషాలు ఉండే, ఈ సినిమాలో 5 నిమిషాలు ఉంది. అంటే అందులో తక్కువ ఎక్స్పోజింగ్, అక్కడ తక్కువ, ఈ సినిమాలో లాస్ట్ లో మళ్ళీ వచ్చి ఆమె తాళి కట్టుకుంటది. అది ఏమో మరి, అది తెలియదు నాకు. అంటే అదే డిసప్పాయింట్ అనిపించింది. అది కొద్దిగా నెక్స్ట్ మారుస్తారేమో రేపు. పక్కా సినిమా అయితే బ్లాక్ బస్టర్. పార్ట్ 2 వద్దు బ్రో, పార్ట్ 1 అయితే బ్లాక్ బస్టర్. పార్ట్ 2 ఉందా సినిమాలో? పార్ట్ 2 ఏమైనా హింట్ ఇచ్చారా? పార్ట్ 2 ఏమో బ్రో తెలియదు. లేదు లేదా? అంటే మనకు జగపతి బాబు గారి క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది? అతను నార్మల్ గా చూడడం అనేది వేరే, సినిమాలో అయితే వేరే లెవెల్ ఉంది. అతని యాక్టింగ్ అయితే పీక్స్. ఆయన పేరు మీదనే ఒక ఏంది అది ఉంది కదా, జిల్లా ఉంది, జిల్లా అంటున్నా, డిస్ట్రిక్ట్ ఉంది. అవును బ్రో. కన్నడ స్టార్ కూడా సూపర్ చేసింది యాక్టింగ్. డిసప్పాయింట్మెంట్ ఏం కాలే బ్రో, బ్లాక్ బస్టర్ కొట్టింది మొత్తానికి, ఎవరు కాలే. ఆచార్య వేరేది బ్రో సినిమా, అది దాని దీనికి డిఫరెంట్ బ్రో. ఇది దేశం కోసం బ్రో, ఆచార్యాలు ఏముంది ఏం లేదు, దేశం కోసం ప్రాణం ఇస్తాడు.